అండి. సో, ట్రిపుల్ ఐటీలో రీసెంట్‌గా మనకి 10థ్ క్లాస్ బయాలజీ కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ బయాలజీని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చాలామంది పిల్లలైతే అడుగుతా ఉన్నారు. చాలా రోజులు గ్యాప్ వచ్చిందని. సో, అయితే ఈ ఈ వీడియోలో అయితే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్‌గా అయితే నేనైతే చెప్తున్నాను. సో, మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఉండేటటువంటి ఎక్కడైతే క్వెషన్ అడగడానికి అవకాశం ఉంటుందో అక్కడ కాన్సెప్ట్ చెప్పి మీకు క్వెషన్‌ని హైలైట్ చేసి ముందుకైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో, అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ వీడియో చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీ కామెంట్ చెప్పండి. సో, మీ కామెంట్‌ని బేస్ చేసుకొని నెక్స్ట్ వచ్చే క్లాస్ అనేది మోడిఫై చేయాలా? లేదా ఇలానే కంటిన్యూ చేయాలనేది చూద్దాం. సో, టెక్స్ట్ బుక్‌లో మొత్తం ఈ పాఠం నుండి మనకి సుమారుగా ఎన్ని ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది కూడా మనం చూడాలి. సో, మోడల్ పేపర్‌లో చూసినట్లయితే 1 క్వెషన్ ఇచ్చారు. సో, యాక్చువల్ వెయిటేజ్ ప్రకారం అయితే 1-2 క్వెషన్ రావడానికి ఈ పాఠం నుండి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో, మనకి ట్రిపుల్ ఐటీ రావడం అనేది గోల్ అనుకుంటే మాత్రం 1 ఆర్ 2 క్వెషన్స్ అన్నా కూడా మనకు చాలా ఎక్కువేనమాట. సో, ఆ ఉద్దేశంతో అయితే ఇక్కడ ఈ లెసన్‌లో మీకు ఎక్కడైతే క్వెషన్ అడగడానికి స్కోప్ ఉంటుందో వాటిని నేను హైలైట్ చేసి చెప్తాను. సో, చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీ అమూల్యమైనటువంటి కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ ఎలా కంటిన్యూ చేయాలా? వద్దా? వేరేగా మాడ్యులేట్ చేయాలనేది అయితే నేనైతే డిసైడ్ చేస్తాను. ఓకే, ఇక లెసన్‌లోకి వెళ్దాం. లెసన్‌లోకి వెళ్ళేసరికి ఇది 2014 టెక్స్ట్ బుక్ ఇది. సో, ప్రెజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్‌లో అయితే ఇక్కడ ఇవేమి మనకు ఉండవు, కనిపించవు. సో, వరంగల్ జిల్లా అనేది మనకి ఇప్పుడు తెలంగాణలో ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే ఆ ఊర్ల పేర్లను మనకి తీసేసి వనపర్తి అనే గ్రామం ఉంది కదా, ఇక్కడ తీసేసి అలాగే వడ్డిచర్ల గ్రామాలు తీసి గ్రామం 1, గ్రామం 2 అని ఇచ్చాడనమాట. సో, కాబట్టి పేర్లు అయితే లేవు కాబట్టి ఇక్కడ ఏ ప్రశ్న మనకు అడగడానికి అయితే అవకాశం ఉండదు. కానీ ఈ మీకు తెలుసు అనే కాన్సెప్ట్ నుండి అయితే ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్ళు, మట్టి అడ్డుకట్టలు కట్టి ఏర్పాటు చేసే నీటి నిల్వలను ఏమంటారు అంటే ఇంకుడు చెరువులు. ఇంకుడు గుంతలు కాదండి, ఇంకులు చెరువులు అంటారు. చూసుకోండి ఒకసారి. నీటి ప్రవాహాన్ని అడ్డంగా రాళ్ళు, మట్టితో గట్టు కట్టి నీరు అనేది స్టోర్ చేస్తారు. సో, వీటిని దేనికోసం యూజ్ చేస్తారు అంటే పంటల కోసం ఉపయోగిస్తారనమాట. సో, ఇందులో బంకమట్టి, ఇసుక, కంకర, గులకరాళ్ళు అనేవి మిక్స్ చేసి, అంటే మనం సిమెంట్ కాంక్రీట్ అంటాం కదా, అలా ఇక్కడ ఏంటంటే బంకమట్టి ఉపయోగిస్తారు. సో, వీటిని కలిపి అంటే ఒక మిక్స్ అయిన తర్వాత చెరువు నేలను అదేవిధంగా అంచులకి కప్పుతారనమాట. సో, మీకు ఇక్కడైతే ఇమేజ్లు అయితే చూపించారు చూసారా, ఇలా అనమాట. ఇలా చేసి టెంపరరీగా నీటిని అయితే ఉంచుతారు. సో, అయితే అవసరానికి నీరు అనేది బయటికి పంపించడానికి ఒకవైపు అయితే మార్గం అయితే ఉంచుతారు. ఈ మార్గాన్ని మనం ఏమంటాం? తూము అంటాము. ఇది మొత్తం నిల్వలో ఎన్నో వంతు వరకు ఉంటుందంటే 4వ వంతు ఎత్తులో ఉంటుందన్నమాట. సో, ఇక్కడ క్వెషన్ ఎక్కడైతే అడగడానికి అవకాశం ఉంటుంది, నీటి ప్రవాహానికి అడ్డంగా రాళ్ళు, మట్టితో అడ్డుకట్ట కట్టి చేసే నీటి నిల్వలను ఏమంటారు? ఇంకుడు చెరువులు. ఇంకుడు గుంతలు కాదు, ఇంకుడు చెరువులు. ఇంకుడు గుంత అంటే ఏంటో చివరిలో మీకు మళ్ళీ వస్తుంది. ఇక తరువాత ఎక్కడైనా మనకు క్వెషన్ అడగడానికి అవకాశం ఉందంటే ఇక్కడ గ్రామాల పేర్లు లేవు కాబట్టి మనకు అడగడానికి అయితే అవకాశం అయితే లేదు. సో, ఇక్కడ మొత్తాన్ని మీరు స్కిప్ చేయొచ్చు. సార్ మరి ఇలా స్కిప్ చేస్తూ ఉన్నారు కదా, రేపు పొద్దున మనకి క్వెషన్ ఎలా వస్తుంది? ఇన్ కేస్ అడిగితే స్టాట్ క్వశ్చన్స్ మనకు తెలిసే ఉంటుంది కదా, స్టాటిస్టిక్ క్వశ్చన్ లాగా ఈ పట్టికి ఇచ్చేసి ఈ గ్రామంలోని ఎన్ని బావులు ఉన్నాయి, శాంపుల్ పరిమాణం ఎంత అని ఇలా క్వశ్చన్స్ అయితే అడగడానికి అయితే అవకాశం ఉంటుంది తప్ప ఈ డేటా పైన అయితే మీకు క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ పేర్లు లేవు కాబట్టి మన క్వశ్చన్ అయితే అడగడానికి అయితే లేదు. సో, ఇదంతా కూడా మనకి స్టాటిస్టిక్స్లో భాగంగా అడిగితే అడగొచ్చు. వీటిపైన విశ్లేషణాత్మక ప్రశ్నలు అయితే అడగొచ్చు. సో, కాబట్టి మనకి ఖరీఫ్ పంటలు, రబీ పంటల గురించి కూడా తెలియాలి. ఖరీఫ్ అంటే ఎప్పుడు పండిస్తారు, రబీ పంట ఎప్పుడు పండిస్తారు మీకు తెలుసు. ఖరీఫ్ అయితే వర్షాకాలం పంట, రబీ అంటే వేసవికాలం పంట అంటాము. సో, ఇంకా మూడో పంట కూడా ఉంటుంది, దాన్ని జయద్ అంటాము. సో, అదైతే ఇక్కడ మనకి అవసరం అయితే లేదు. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ క్వెషన్ అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకి గ్రామం 1, గ్రామం 2, గ్రామం 1, గ్రామం 2 అని ఇచ్చాడు కాబట్టి సో, క్వెషన్ అడగడానికి అయితే స్కోప్ లేదు. కాబట్టి వాటిని అయితే మనం స్కిప్ చేయొచ్చు. సో, ఇక్కడ తర్వాత మనకి పేజీలో చూద్దాం. ఇక్కడ కూడా ఇదంతా కూడాను జనరల్ డేటా అనాలిసిస్ ఇచ్చి దీంట్లో ఉండేటటువంటి వ్యత్యాసాన్ని గుర్తించడం ఇచ్చాడు. సో, ఈ పేజీని కూడా మనం స్కిప్ చేయొచ్చు. ఇక తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి డేటా అనేది స్టార్ట్ అవుతుందని మీకు తెలిసిన నుండి అయితే అడగడానికి అవకాశం ఉంటుంది. సో, ఋతుపవనాలు అనేవి రీసెంట్గా మనకి చేంజెస్ అయ్యాయి. ఎస్, దానివల్ల టైంకి వర్షాలు పడడం లేదు. దీనివల్ల ఏం చేస్తున్నారంటే రైతులు డ్రిల్లింగ్ చేసి లోతైన గొట్ట బావులు అంటే బోర్వెల్స్ అనేవి తవ్వుతున్నారు. వాటి వల్ల ఏమవుతుందంటే విచక్షణారహితంగా అంటే ఆలోచన లేకుండా విపరీతంగా నీరు
వాడడం వల్ల భూగర్భ జలం అనేది తగ్గిపోతుంది అంటాడు. సో ఇదైతే బాగానే ఉంది సార్. క్వశ్చన్ ఏంటి వస్తుంది అంటే 1998-2002లో భాగంలో ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జలాలు ఎన్ని మీటర్లు తగ్గాయి అంటే మనకి 3 మీటర్స్ అని చెప్పాలి. సో క్వశ్చన్ ఇక్కడ మనకు ఉంటుంది. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, సో 1998-2002 మధ్యకాలంలో 1998-2002 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ భూగర్భ జలాలు ఎంత మేర తగ్గాయి అంటే 3 మీటర్లు. ఓకేనా, గుర్తుంచుకుంటారు. ఇక్కడైతే మనకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ కూడా మనకి పెద్దగా లేదు, కానీ ఇదే పేజీలో మనకి ఒక చిన్న అయితే క్లూ ఉంటుందన్నమాట. సాధారణంగా ఈ గ్రామాల్లో ఉండేటటువంటి పంట నష్టాన్ని అంటే నీటి ఎద్దడిని తట్టుకోవడానికి విధంగా కొత్త మేలైన విధానాలు వాళ్ళకి తెలియపరచడానికి వచ్చిన సంస్థ ఏదంటే సెంటర్ ఫర్ వరల్డ్ శానిటరీ అంటాము. ఇది ఎక్కడుందంటే సికింద్రాబాద్లో ఉంది. ప్రస్తుతం అయితే తెలంగాణలో ఉంది. సో మన టెక్స్ట్ బుక్లో ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ కానీ చదువుకుందాం. సో వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, వీళ్ళ యొక్క ప్రధాన అబ్జర్వేషన్ ఏంటంటే, సో గ్రామాల్లో ఎండిపోతున్న బావుల్లోకి నీరు చేరడం, అలాగే భూగర్భ జలాలపై సుస్థిరత. సో చూడండి, ఎండిపోతున్న బావుల్లోకి నీరు వెళ్ళేటట్లు వీళ్ళు చేస్తారనమాట. ఓకేనా, 1. 2 భూగర్భ జలాల సుస్థిరత పైన. సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, సెంటర్ ఫర్ వరల్డ్ శానిటరీ సంస్థ గ్రామాల్లో ఉండేటటువంటి ఈ అంశాలపైన దృష్టి సారించింది. 1 గొట్ట బావులపైన, ఎండిపోతున్న బావులపైన, బావుల్లోకి నీరు చేరే విధానం పైన, లేదా పంటలో మేలైన పద్ధతులపైన. అంటే మనకి ఎండిపోతున్న బావిల్లోకి నీరు చేరడం, భూగర్భ జలాలపై సుస్థిరత. ఓకేనా, దీని మీద అయితే మనం ఒకసారి చూద్దాం. అంతేకాకుండా వీళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే, నీరు ఉపయోగాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మేలైన పద్ధతులు అయితే వీళ్ళు సజెస్ట్ చేశారు. సో అలా అయితే స్ప్రింక్లర్లతో నీటిని ఉపయోగించడం, లేదా డ్రిఫ్ట్ ఇరిగేషన్ ఇలాంటివి ఉపయోగించారనమాట. దీనివల్ల అనుసరించడం వల్ల నీటి వృధా అనేది తగ్గించడం అవుతుందని చెప్పారనమాట. సో ఇంతే కాకుండా వర్షపు నీటిని సంరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని చెప్పారనమాట. సో ఇంకుడు గుంతలు అంటే ఎలా ఉంటాయి, సో ఒకసారి చూడండి. సిమెంటు, ఇసుక లేదా రాళ్ళతో 30 సెంటీమీటర్ల మందం గల చూడండి ఒకసారి గట్లు కట్టిస్తారు. లోపల రాళ్ళు మొత్తం నింపి దీంట్లో నీటి ప్రవాహం ఇంకేలా చేసి భూగర్భ జలాలు పెంచుతారంట. మనందరికీ తెలుసు, ఇళ్ళ దగ్గరలో కూడా మనం ఏం చేస్తామంటే గోతులు తవ్వుతూ దాంట్లో రీసెంట్గా ఒక ఉద్యమంలో చేసాం, ఇంకుడు గుంతల ఉద్యమం. సో భూగర్భ జలాలను మనం పెంచుకోవడం కోసం చేసాం. సో దీంట్లో ఏం చేస్తారంటే, చుట్టుపక్కల సిమెంట్తో కట్టొచ్చు, లేదా ఇటుక రాళ్ళతో కట్టి పైన పొరలుగా మనం రాళ్ళు, మట్టి, బొగ్గు లాంటివి వేసి ఏం చేస్తామంటే వర్షం నీరు నేరుగా ఇంకేలా చూస్తాం అన్నమాట. వాటిని ఇంకుడు గుంతలు అంటాం. సో ఇక్కడ వరకు అయితే జనరల్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనం చదివి రాయాల్సిన క్వశ్చన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇదైతే మనం మెమరీలో పెట్టుకోవాలి ఇక్కడ. సో ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఒకసారి చూద్దాం. సో భూమి మీద ఉండేటటువంటి మొత్తం నీటిలో 97% మనకి ఉప్పు నీరు ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. సముద్రాల్లో ఉప్పు నీరు ఎందుకు పనికిరాదు. తర్వాత ఉండేటటువంటి నీరు చూసుకుంటే 2.5 నుండి 2.75 అనమాట. 2.5 నుండి 2.57 వరకు మంచినీరు ఉంది. సో ఈ మంచినీటిలో మళ్ళీ చూసుకున్నట్లయితే 1.75 నుండి 2% అంటే 3/2 అన్నారు. ఇది అంటే మనకి మంచు కొండలను మంచుగాను, అదేవిధంగా మంచుగాను మొత్తం అంటార్టికా ఖండంలో కావచ్చు, లేకపోతే అతి శీతల ప్రాంతాల్లో కావచ్చు, మంచుగా మందంగా గ్లేషియర్లు, మంచు, హిమపాత రూపంలో గడ్డకట్టి ఉంది. ఇక తర్వాత మన వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి గొట్ట బావులతో తీసేటటువంటి భూగర్భ జలాలు అయితే మనకి 0.2 నుండి 0.7% అనమాట. ఇక మిగిలింది చూద్దాం ఒకసారి. భూగర్భ జలాలు గాను, అలాగే విధంగా నీటి ఆవిరి రూపంలో ఉంటే, ఇక మనకి తాగడానికి ఉపయోగపడే నీరు అంటే సరస్సులు కావచ్చు, చెరువులు కావచ్చు, బావులు కావచ్చు, నదులు కావచ్చు, ఇందులో ఉండే నీరు 0.01% మాత్రమే అని అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఈ డేటా మీద క్వశ్చన్ అయితే రావడానికి మనకి అవకాశం అయితే ఉందన్నమాట. సో అవకాశం ఏంటంటే, సో భూమిపైన ఉండేటువంటి సరస్సులు, నదుల్లో ఉండే నీరు మొత్తం నీటిలో ఎంత శాతము? 0.01%. సో ఇలాంటి క్వశ్చన్ మీకు ఎలా ఇస్తాడు, మిమ్మల్ని తెప్పించుకోవాలంటే ఇక్కడ ఏమీ లేదు. ఒకవైపు ఉప్పు, తర్వాత ఏం చేస్తారు, మంచు, అదేవిధంగా సరస్సులు, అదేవిధంగా ఇంకా భూగర్భ జలాలు అని ఇస్తూ వాటి యొక్క వాల్యూలు రైట్ సైడ్ ఇచ్చి మ్యాచింగ్ చేయమంటాడు. సో ఈరోజు అయితే మనకి అలాంటి క్వశ్చన్ చాలా కనిపించాయి.
కాబట్టి విలువలు గుర్తుంచుకోండి. ఉప్పు నీరు 97%, మంచినీరు అయితే 2.5 నుండి 2.75. ఈ మంచినీటిలో మళ్ళీ మంచుగాను గ్లేసియర్లు గాను గడ్డకట్టి ఉన్న రూపంలో 1.75 నుండి 2%, 0.7 నుండి 0.8% అనేది మనకి భూగర్భ జలాలు గాను నీటి ఆవిరి గాను ఉంది మనకి ఇక్కడ. ఇక మిగిలిన 0.1% కన్నా తక్కువ పరిమాణం మాత్రమే సరస్సులు నదుల్లో ఉంది. సో ఇక్కడైతే డాటా పైన ఒక క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంది. తర్వాత వాటర్ షెడ్ అంటే ఏమిటనే క్వశ్చన్ అయితే నేరుగా అడుగుతాడు అనమాట. వాటర్ షెడ్ అంటే 2 నదులు లేదా కాలువల మధ్య గల వ్యవసాయ ప్రాంతాన్ని వాటర్ షెడ్ అంటాం. సో దీనికి ఎక్కువగా నీరైనా ఉండేది. పూర్వకాలంలో అయితే 2 గ్రామాల మధ్య మురుగునీరు వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని బోర్డర్గా తీసుకునేవారు అనమాట. ప్రస్తుతం అయితే ఇది మనకు అంతగా అందుబాటులేదు. ఇక చూద్దాం. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇక్కడ ఏమీ లేదు. తర్వాత ప్రాంతంలో అయితే మనకు చూడవచ్చు ఇక్రిసాట్ ఒకటి ఉంది. సో ఇక్కడ మీకైతే క్వశ్చన్ అడగడానికి అయితే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇక్రిసాట్ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతాడు. ఇక్రిసాట్ అనేది ఫుల్ ఫామ్ అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాఫిక్స్. అంటే I ఫర్ ఇంటర్నేషనల్, C ఫర్ క్రాప్, R అంటే రీసెర్చ్, I ఫర్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ చూడండి SAT అంటే సెమీ ఎరిడ్ ట్రాఫిక్స్. అంటే దీని అర్థం ఏంటంటే అంతర్జాతీయ ఉష్ణమండల పంట మొక్కల అధ్యయన సంస్థ అని అంటాం అనమాట. ఓకేనా. ఇది ఎక్కువగా మెట్ట భూములు అంటాం కదా, దాన్ని ఏమంటారు ఉష్ణమండలంలో ఉండేటటువంటి మెట్ట పంటలు అంటాం. ఉదాహరణకు మనకి మినుములు, చిరుధాన్యాలు ఉన్నాయి చూసారా, చిరుధాన్యాలపైన ఇది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. రాగులు, జొన్న, మొక్కజొన్న లాంటి వాటిపైన ఇది ఎక్కువగా అధ్యయనం చేస్తుంది అనమాట. సో అంతేకాకుండా వీళ్ళు చేసే పని ఏంటంటే, సో ఇక్రిసాట్ వనరులు ఏం చేస్తున్నారంటే పెద్ద సంఖ్యలో విలేజెస్ని ఏం చేస్తున్నారంటే మోటివేట్ చేస్తున్నారు అనమాట. ఈ మోటివేట్ చేసి వాళ్ళకి సరైన ధరలో, అంటే వాళ్ళకి రీజనబుల్ రేట్లో ఏమిటంటే టెక్నాలజీని సప్లై చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బాధ్యతగా నీటిని సంరక్షించుకునే విధానాన్ని వాళ్ళకైతే తెలుపరచడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ మీకు వచ్చే క్వశ్చన్, ఇక్రిసాట్ ఎక్కడ ఉంది? మనకి హైదరాబాద్లో ఉంది, పటాన్చెరు అంటాం. ఇక్రిసాట్ ఉంది హైదరాబాద్, పటాన్చెరు హైదరాబాద్లో ఉంది, పటాన్చెరు అంటాం. ఇక్కడ ఇక్రిసాట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాఫిక్స్. సో దీని అర్థం ఏంటంటే అంతర్జాతీయ ఉష్ణమండల పంట మొక్కలపై పరిశోధన సంస్థ అని చెప్తాం అనమాట. ఇది హైదరాబాద్లో ఉంది. ఇక తర్వాత చూసుకుంటే సముదాయ ఆధారిత విధానాలు కొన్ని ఉంటాయన్నమాట. సో ఇక్కడ సామాజిక చెరువు అనే 2 ఇమేజెస్ అయితే ఇచ్చారనమాట. కాంటూర్ సేద్యం గురించి మళ్ళీ మీకు చివరిలో చెప్తాను. సో ఇక్కడ మనకి మరో జీకే క్వశ్చన్ అయితే ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్నే మనకి ఇంకో పేరు పోచంపాడు ప్రాజెక్ట్ అంటాము. ఇది ఏ నది పైన ఉంది? గోదావరి పైన ఉంది. పోచంపాడు ప్రాజెక్టు లేదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఏ జిల్లాలకు ముఖ్యమైన ఆధారం అంటే కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు 5. సో దీంట్లో ఎక్కువ శాతం అనేది పైన ఆనకట్టలు కట్టడం వల్ల ఏపీకి రావడం లేదు, ఆంధ్రప్రదేశ్ రావడం లేదని చెప్పారు. సో దీని యొక్క సామర్థ్యం పైన క్వశ్చన్ అడుగుతాడు. 80.66 TMCలు. సో టీఎంసీ అంటే ఏమిటో కూడా మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. టీఎంసీలు అనమాట 80.66. సో ఇక్కడ కూడా మనకి ఒక ప్రశ్న అడగడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ వన్, శ్రీరామ్ సాగర్కి మరో పేరు పోచంపాడు. దీనిపైన కూడా క్వశ్చన్ అయితే మనకు ఉంటుంది. ఇక తర్వాత ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఓకేనా. సో చూసారా, డైక్ అనేది ఒక కొత్త పదం ఇచ్చాము. డైక్ లేదా అడ్డుకట్టలు నిర్మించడం ద్వారా ఇక్కడ చూడండి నల్ల కాలువ, ఇదైతే మనకి ఇప్పుడు టెక్స్ట్ బుక్లో తీసేశారు కాబట్టి దీనిపైన క్వశ్చన్ ఇస్తారా అనేది అయితే మనకైతే తెలీదు. బట్ ఈ నల్ల కాలువ లేదా లక్ష్మీ కాలువ శ్రీరామ్ సాగర్ నుండి వచ్చిన కాలువ అయితే 28 ఇండియన్ బావులను నీరు చేసేలా చేసిందని చెప్తారు. నిజానికి డైక్ అంటే ఆనకట్టలు అంటే ఏంటి? ఏంటంటే వర్షం నీరు అనేది మనకి చూసారు కదా కాలువల్లో కానివ్వండి. సో చిన్న దాన్ని ఏమంటారు, నీటి ప్రవాహ మార్గాలు ఉంటాయి కదా, వాటిని కొన్నిసార్లు అయితే గోర్జీలు అంటారు, కొన్ని దగ్గర కాలువలు అంటారు, కొన్ని దగ్గర నీటి ప్రవాహాలు అంటారు. వీటికి ఏం చేస్తారంటే అడ్డగా ఏం చేస్తారంటే గట్లు కడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్షం నీరు అనేది మన ఊరి నుండి బయటకు వెళ్ళడానికి ఒక కాలువ ఉంటుంది కదా, దీంట్లో ఏం చేస్తారంటే చిన్న డ్యామ్ లాగా అడ్డుకట్ట కడతారు. సో ఈ డ్యాములనే మనం ఏమంటామంటే డైక్ లేదా అడ్డుకట్టలు అంటాము. సో ఇవి ఏం చేస్తాయంటే టెంపరీగా అక్కడ వాటర్ స్టోర్ అయ్యేటట్లయితే బ్రేక్ చేస్తుంది అనమాట. ఇలా బ్రేక్ చేయడం వల్ల అక్కడ ఎక్కువసేపు నీరు ఉండడం వల్ల ఆ నీరు అనేది ఇంకిపోతుంది అనమాట. అలా ఇంకిపోవడం వల్ల ఏమవుతుందంటే భూగర్భ జలాలు పెరుగుతాయి అనమాట.
డైక్ లేదా అడ్డుకట్టలు దేనికి ఉపయోగిస్తారంటే కేవలం భూగర్భ జలాల పెంపు కోసం మాత్రమే. ఇవి ఎటువంటి పంటకు కానీ దేనికి కానీ ఉపయోగించరు. ఓకేనా, రైట్. తర్వాత చూద్దాం, రైతు ఆధారిత విధానాలు అని చెప్తూ కొన్ని అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సాధారణంగా గట్లపై మనకి నేల కోత ఉండకుండా వర్షపు నీటిని సంరక్షించుకోవడానికి గట్లపైన ఒక మొక్క అయితే పెంచుతారంటే నేలలో నైట్రోజన్ నిల్వను పెంచడానికి గట్లపైన పెంచే మొక్క ఏది అంటే గ్లారిసీడా. ఇది మనకి టెక్స్ట్ బుక్లు అంటే ఇప్పుడు మోడల్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో రైతులు నేలలో నైట్రోజన్ పెంపొంచడానికి గట్ల మీద పెంచే మొక్క ఏది అంటే గ్లారిసీడియా. ఇది పొడి నేలలో పెరిగి ఒక లెగ్యూమినేసి మొక్క అనమాట. సో తర్వాత మనం చూసుకుంటే గ్లారిసీడియా చూసారు కదా, ఇక్కడ మీకైతే ఫోటో ఇచ్చారు అనమాట ఇక్కడ. సో తర్వాత వెడల్పైన చాలు తవ్వడం, దీని యొక్క ఉపయోగం ఏంటో చూద్దాం. సో రైతులు వ్యవసాయం చేసేటప్పుడు వెడల్పైన చాలు తీయడము, అలాగే సూక్ష్మ బిందు సేద్య పద్ధతి పాటించడం వల్ల 1 హెక్టార్కి ఎంత లాభం వస్తుంది అని అడుగుతాడు అనమాట. మొక్కజొన్న తీసుకుంటే మీకు చూసారా, జొన్నలు తీసుకుంటే అదనంగా ఉన్న వాటికన్నా 250 కేజీలు అదనంగా వస్తుంది. అదే మొక్కజొన్న తీసుకుంటే ఒక హెక్టార్కి సాధారణంగా పండే పంట కన్నా 50 కిలోగ్రాములు అదనంగా వస్తుంది అనమాట. జొన్నలు అయితే 250, మొక్కజొన్న అయితే 50 అనమాట. ఇక తర్వాత ఇక్కడ మనకి మాస్టర్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో బిందు సేద్యం అమలు చేయడం వల్ల ఎంత నీటిని మనం పొదుపు చేస్తాము? 70%. బిందు సేద్యం చేయడం వల్ల ఎంత శాతం నీటిని పొదుపు చేస్తామంటే 70%. అయితే ప్రపంచంలో ఈ బిందు సేద్యాన్ని ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే 2%. దీనిపైన కూడా మనకి అవకాశం అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ప్రస్తుతానికి అంతా కూడా సుస్థిర అభివృద్ధి పైన అంతా దృష్టి పెట్టారు కాబట్టి వీటి మీద మనకు అవకాశం ఉంటుంది. ఇక తర్వాత చూద్దాం, ఇక పెద్దగా చూసుకున్నట్లయితే మనకి సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు మనకి ఒక సంవత్సరానికి ఎంత నీరు అవసరం ఉంటుందంటే 3814 టీఎంసీలు మనకు అవసరం ఉండేది. అదే 2025 నాటికి ఎన్ని టీఎంసీలు అవసరం ఉంటుంది అనే క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో 3989, 3989. సో ఇంతకుముందు అయితే 3814 అనమాట. ఇందులో ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న నీటిలో మొత్తం నీరు ఎంత అంటే 2300 టీఎంసీలు అయితే ఉన్న నీరు 3814 టీఎంసీ. అందులో వాడింది 2300 టీఎంసీలో, నీటిపారుదల కోసం వాడింది 2268, గృహ అవసరాలకు 21, పరిశ్రమలకు 10, శక్తి 1. సో దీన్ని ఏ విధంగా మీరు కోడ్ పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎందుకంటే ఇది మ్యాచింగ్లో మనకి ఆడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక తర్వాత 2025కి మనకి ఎంత నీరు అవసరం ఉంటుంది? సో 3989 అంటే 3940 టీఎంసీలు అవసరం ఉంటుంది. ఇందులో చూసారు నీటిపారుదల 38 చూడండి, మొత్తం అందుబాటులో ఉండేది అవసరమయ్యేది. అందులో మనం నీటిపారుదలకు ఉపయోగించేది, ఇంటి కోసం ఉపయోగించేది 122, ఇండస్ట్రీలకు ఉపయోగించింది 51, ఎనర్జీ కోసం ఉపయోగించేది 2. సో ఇది 2025 గణాంకాలు. సో వీటిని అంచనా అనమాట. సో ప్రజెంట్ అయితే వీటిని కూడా మీరు ఒకసారి ఒక కన్నేయండి, ఒక కోడ్ పెట్టుకోండి. ఏ విధంగా కోడ్ పెట్టుకుంటారన్నది చూడండి. ఓకేనా, ఇక తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి నీటి వనరులు చూసుకుంటే మనకైతే పెద్ద నదులే ఉన్నాయి. సో నదులు ఉండేటప్పుడు కూడాను మ్యాక్సిమం కూడా మనం ఏం దేని మీద ఆధారపడుతున్నాం చెప్పండి? ఎక్కువగా కూడా మనం వీటిపైన ఆధారపడుతున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు దానికి సంబంధించిన ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. సో క్వశ్చన్ అడుగుతాడు ఏంటి? సో అడిగితే ఈ డయాగ్రామ్ ఇచ్చేస్తాడు. ఈ డయాగ్రామ్లో ఇచ్చేసి ఈ డయాగ్రామ్ ప్రకారం అత్యధికంగా వ్యవసాయానికి ఆధారమైనటువంటి నీటి వనరు ఏది అంటే భూగర్భ జలం 43% ఉంది. తర్వాత రెండవది కాలువలు, నదీ జలాల నుండి తీసుకునేటటువంటి కాలువలు, తర్వాత చెరువులు, తర్వాత మనకి గొట్ట బావులు కావచ్చు, లేదా ఇంకుడు గుంతలు, ఇంకుడు చెరువులు అని చెప్పుకున్నాం కదా, అవి ఇలాంటివన్నీ మనకి ఇతరాల్లో వస్తాయి అన్నమాట. సో ఇమేజ్ ఇచ్చేసి దీనిపైన మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. మేబీ మీరు మరి బ్యాడ్ లక్ చేసి ఉంటే మాత్రం దీనిపైన డైరెక్ట్గా అడిగేయచ్చు అనమాట. ఓకే, ఇక తర్వాత వచ్చేసి నీటి వినియోగం పైన ఐక్యరాజ్య సంస్థలో ఉండేటటువంటి ఒక సంస్థ కొన్ని గణాంకాలు అయితే ఇవ్వడం జరిగింది. ఐక్యరాజ్య అభివృద్ధి సంస్థ యుఎన్డిపిని తీసుకుంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో యుఎన్డిపిని విస్తరించండి, ఇదో క్వశ్చన్ మనకు వస్తుంది. ఓకేనా, యుఎన్డిపి ప్రకారం ఒక వ్యక్తికి ఒక సంవత్సరానికి ఎంత నీరు ఉంటే సాధారణ స్థితి అంటామంటే, సో దాన్ని ఏమంటామంటే 1700 ఘనపు మీటర్లు. ఇంతకన్నా తక్కువగానే ఉందనుకోండి అంటే అక్కడ నీటి వనరులు బాగా తగ్గిపోతున్నాయని అర్థము అని చెప్పింది అనమాట.
ఓకేనా. అంతేకాకుండా మనకి FAO ఉంటుంది కదా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంకో అంచనా చేశారు. 2025 నాటికి ఈ భూమి మీద సుమారు 1.8 బిలియన్ పీపుల్కి నీటి కొరత అంటే నీటి కరువు ఏర్పడుతుంది అని చెప్పారనమాట. సో ఇక్కడ కూడా మనకి ఒక ప్రశ్న అడగడానికి అవకాశం అయితే ఉంది. 2025 నాటికి FAO ప్రకారం, వరల్డ్ ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎంతమంది ప్రజలు నీటి సమస్యను ఎదురు చూడబోతున్నారు అంటే 1.8 బిలియన్స్ అనమాట. ఓకే. ఇక తర్వాత చూసుకుంటే మనకి సహజ వనరుల కన్నా మన చుట్టూ ఉన్న సహజ వనరులు రెన్యూవల్ రిసోర్స్ అని అంటే పునరుద్ధరింపదగినవి పునరుద్ధరింపలేనివి అన్నారు. సో చూడండి ఒకసారి, నీరు, గాలి, అదేవిధంగా సూర్యరశ్మి ఇవన్నీ కూడా మనం రెన్యూబుల్ చేయగలం, తిరిగి ఉత్పత్తి చేయగలం. కాబట్టి వీటిని రెన్యూబుల్ రిసోర్సెస్ అంటారు. కొన్ని మనం తిరిగి ఉత్పత్తి చేయలేమంట. వాటిని ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం కావచ్చు, గ్యాస్ కావచ్చు, కోల్ కావచ్చు, ఇలాంటివి మనం తిరిగి తయారు చేయలేం, బొగ్గు కావచ్చు. వీటిని మనం ఏమంటామన్నా పునరుద్ధరింపలేని వనరు. సో దీనిపైన కూడా మనకు అడగడానికి క్వశ్చన్ ఉంటుంది. క్రింది వాటిలో విచ్ ఈజ్ నాన్ రెన్యూబుల్ రిసోర్స్, ఏది పునరుద్ధరింపలేని వనరు అనే ప్రశ్న అయితే అడగవచ్చు. సో అక్కడ మీరు చూసుకుంటారు, శిలాజంధనాలు ఏవైనా వస్తే మాత్రం పెట్టుకుంటారు అనమాట. సో తర్వాత వచ్చేసి ఆస్ట్రేలియా గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. ఏ దేశంలో నీటి వినియోగంపై ఆంక్షలు గలవు అనే ప్రశ్న అడిగితే మీరు ఆస్ట్రేలియాని పెట్టేయండి డైరెక్ట్గా. ఇక్కడ తోటలకు నీరు పెట్టడం కానీ, వాహనాలకు కడగడం కానీ, ఈత కొలంలో పెట్టడం కానీ వంటివి నిషేధించారు. ఎందుకు? ఆల్రెడీ ప్రపంచంలో అత్యంత భయంకరమైన కరువును వీళ్ళు చూశారు కాబట్టి నీటి యొక్క ఆవశ్యకతను వాళ్ళు తెలుసుకున్నారు. సో ఇక్కడ మనకి ఈ ఇమేజ్ పైన ఒక క్వశ్చన్ రావడం అనేది గ్యారంటీ. సో ఈ ఇమేజ్ ఏంటి అంటే సస్టైన్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. సో సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి అంటే అభివృద్ధి అనేది పర్యావరణానికి హాని జరగకుండా నిలకడగా కొనసాగితే దాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు, సస్టైన్ డెవలప్మెంట్ అంటారు అనమాట. సో దీనిపైన కూడా మనకు ఒక వివరణ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది పక్క పేజీలో, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే అభివృద్ధి సంరక్షణ చూడండి ఒకసారి. సుస్థిర అభివృద్ధి అంటే ఇక్కడ ఒక డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది, ఇక్కడ మీరు చూడవచ్చు. భావితరాలకు అవసరమయ్యే సహజ వనరులను అందుబాటులో ఉండే విధంగా మన పర్యావరణాన్ని ఉపయోగించుకున్నట్లయితే దాన్నే సుస్థిర అభివృద్ధి అంటారు. అయితే క్వశ్చన్ ఎలా వస్తుంది, కింద వాళ్ళ సుస్థిర అభివృద్ధి లక్షణం కానిదేది? ఓకే, ఏంటంటే చూడండి, సహజ వనరులను పూర్తిగా వినియోగించడం, పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందివ్వడం, భవిష్యత్తు తరాలకు అవసరమయ్యేటట్లు సహజ వనరులను నిల్వ చేయడం, ఇలాంటివి ఇస్తాడు అనమాట. ఏదో ఒకటి నెగిటివ్గా ఉంటుంది. సో ఆ నెగిటివ్ ఉండేటటువంటి అంటే వ్యతిరేకమైన విరుద్ధమైనటువంటి ఆ భావన ఉంటుంది, దాన్ని అయితే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయండి. ఇక అడవి గురించి అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా కొన్ని ప్రశ్నలు అనేవి మనకి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచానికి ఊపిరితిత్తులు ఏవి? అడవులు. చూసారా, సింపుల్గా ఇవ్వచ్చు. సో తర్వాత వచ్చేసరికి ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాల అడవి అనేది నాశనం అయిపోతుంది? ప్రతి సంవత్సరం భూమిపైన 36 మిలియన్ ఎకరాలు చూస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం 36 మిలియన్ ఎకరాలు అనేది అంతరించిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, ప్రపంచంలో విడుదలయ్యేటట్టు అంటే ఎక్కువ అడవులు నరకడం వల్ల మనకి ఏమొస్తుంది చెప్పండి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం కదా, హరిత గృహ వాయువులు అంటారు, గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అంటారు. సో గ్రీన్ హౌస్ అంటే మీకు తెలుసా తెలీదో నాకైతే తెలీదు. సో మీరు కామెంట్లో పెట్టినట్లయితే నెక్స్ట్ క్లాస్ చెప్పేటప్పుడు ఈ గ్రీన్ హౌస్ అంటే ఎందుకు వీటిని గ్రీన్ హౌసెస్ అంటారు అనే దాని గురించి చెప్తాను. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం అవుతుంది. అయితే ఇక్కడ ఒకటి చెప్పడం జరిగింది, ప్రపంచంలో విడుదలయ్యే టోటల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో 15% అనేది అడవులు నరకడం వల్లనే విడుదలవుతున్నాయి అనమాట. అడవులు నరకడం వల్ల మనకి 15% మనకి హరితగృహ వాయువులు విడుదలవుతున్నాయి అనే ఒక కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ప్రశ్న మరొకటి ఉంది మనకి, రాజస్థాన్లో వైష్ణోయిలు చేసినటువంటి ఒక మార్గదర్శకం. ఇక్కడ ఆ రాజుగారు ఏం చేశారంటే తనకు ఒక కోట కట్టడం కోసం చుట్టుపక్కల ఉండేటటువంటి ఏముంది అడవులు నరికేసి కలపలు తీసుకురమ్మంటే ఆ చుట్టుపక్కల ఆ అడవి పైన ఆధారపడుతున్నటువంటి మొత్తం వైష్ణవులు, అందులో ముఖ్యంగా అమృతాదేవి మరియు ఆమె కుమార్తె, ఈ ఇద్దరు కూడా ఏం చేశారంటే గ్రామస్తులందరినీ కూడాను వాళ్ళని మోటివేట్ చేసి మొత్తం ఏం చేశారంటే రాజుగారికి వ్యతిరేకంగా పోరాటం చేసి మొత్తం మీద దాన్ని నిర్మూలించారనమాట. సో క్వశ్చన్ ఏంటంటే అమృతాదేవి ఏ రాష్ట్రానికి చెందింది? రాజస్థాన్. సో అమృతాదేవి ఏ తెగకు చెందింది? వైష్ణవి. లేదా వైష్ణవులు అనేవాళ్ళు ఏ రాష్ట్రానికి చెందినవారు? రాజస్థాన్. ఓకేనా. సో వీళ్ళు చేసిన విధానం ఏంటంటే సుస్థిర అటవీ విధానాలపైన పోరాడినటువంటి ఆదిమ తెగ ఏది? వైష్ణవి. సుస్థిర అభివృద్ధి
సుస్థిర అటవీ విధానాలపైన అమృతాదేవి పోరాట చేశారు. అయితే ఈవిడ ఏ రాష్ట్రానికి చెందినవారు? రాజస్థాన్. ఓకేనా? ఏ విధంగా అయినా మనకి ప్రశ్న అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. సో గుర్తుంచుకోవాల్సింది రాజస్థాన్, అమృతాదేవి, సుస్థిర అటవీ విధానం. ఓకే, రాజుగారు కోట, ఇలా మీరు గుర్తుంచుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇక మన రాష్ట్రంలో అయితే కొన్ని తెగలు ఉన్నాయి, చెంచులు, గోండులు ఉన్నారు. వీరు కూడా అడవులపైన ఆధారపడి ఉంటున్నారని చెప్పడం జరిగింది. తర్వాత ఈ వైష్ణవి తెగవారు సో అడవులను రక్షించడానికి ఎన్ని నియమాలతో స్వయం చట్టం చేసుకున్నారు అంటే 29 నియమాలతో ఒక స్వయం చట్టం చేసుకున్నారు అనమాట. సో ప్రశ్న ఏ విధంగా ఇస్తారు? స్వయం చట్ట నియమాలను చేసుకొని అడవులను అభివృద్ధి చేయడానికి కృషి చేసిన తెగ ఏది? వైష్ణవి తెగ. ఎలా అడిగినా కూడా మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడికే వస్తుంది అనమాట. ఇక తర్వాత చూద్దాం ఒకసారి. సో తర్వాత మనం ఇంకో మాట చెప్పాలంటే అడవులను సంరక్షించడం అనేది ఎంత అవసరమో మనకు చాలా తెలుసు. నిజానికి కాగితాన్ని చూసుకున్నట్లయితే కాగితం అనేది మనకి 1 టన్ను కాగితం తయారు చేయాలంటే మనకి సుమారుగా 17 పెద్ద తరహా చెట్లను మనం నరకాల్సి ఉంటుంది అనమాట. అందుకే మనకి చాలా కాగితం అనేది మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ చైనా, మెక్సికోలో ఉదాహరణ ఇచ్చాడు అనమాట. రాయడానికి మరి ఇతర అవసరాలు వాడే కాగితాన్ని మళ్ళీ ఏం చేస్తారు, రీసైకిల్ చేస్తారనమాట. ఇలా రీసైకిల్ చేసి కార్డుబోర్డుని తయారు చేస్తారనమాట. సో ఇలా వాళ్ళు చేయడం వల్ల చాలా వరకు ఏం చేస్తున్నారు, అటవీని కాపాడుతున్నారని చెప్పారు. సో మనం అడవిని ఉపయోగించాలంటే ఏ కలపని మనం ఎక్కువగా ఉపయోగించాలంటే వెదురు. ఎందుకు వెదురు ఉపయోగించాలంటే ఇది వేగంగా పెరిగే ఒక బలమైన గడ్డి జాతి. సో ఇక్కడ ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. క్రింది వాటిలో వేగంగా పెరిగే గడ్డి జాతి మొక్క ఏది అంటే వెదురు. సో వేగంగా పెరుగుతుంది కాబట్టి ఈ వెదురుని మనం ఎక్కువగా ప్రయత్నించాలి. ఇక తర్వాత నేలపైన వచ్చేటటువంటి ప్రశ్నలు ఏమైనా ఉంటాయా? ఇంతకుముందు మీకు అడిగాం కదా, కాంటూర్ పట్టీలు అంటే ఏమిటనేది ఇక్కడ చూద్దాం. సో ఏదైనా కొండ వాల్ ఉందనుకోండి, నీరు వేగంగా వచ్చిందనుకోండి, ఏమవుతుంది, మొత్తం పై పొర కొట్టుకుపోతుంది, అంతే వేగంతో వచ్చి వరదలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే కాంటూర్ వ్యవసాయం చేస్తారు. అంటే దీన్ని ఇలా కొన్ని స్టెప్స్గా ఏం చేస్తారంటే వీటిని చదును చేసుకుంటారు. చేసి ఇలా స్టెప్గా చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఈ స్టెప్స్ పైన మనం పంట మొక్కలు వేస్తారు. అయితే అన్ని దాని మీద ఒకే రకం వేయరు, ఒక్కో దగ్గర ఒక్కో రకం వేస్తారనమాట. అంటే ఒక దగ్గర మొక్కజొన్న వేస్తారండి, మరో దగ్గర జొన్న, మరో దగ్గర మిరప, ఇలా ఏం చేస్తారంటే డిఫరెంట్ వేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, వచ్చిన నీటి యొక్క వేగం అనేది ఈ మొక్కలు అనేవి ఆపడం వల్ల క్రమక్షయం తగ్గుతుంది. అంతేకాకుండా నీటి యొక్క శక్తిని తగ్గించడం అవుతుంది. వివిధ రకాల పంటలు పండించవచ్చు ఇలా అనమాట. సో మన టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ఒక వరుసలో మొక్కజొన్న వేస్తే మరో వరుసలో గోధుమ, ఇంకో వరుసలో క్లోవర్, పులిచింత అనే పంట వేయవచ్చు. అంతేకాకుండా ఈ మొక్కలు కూడా ఒక్కసారి మొత్తం తీసేయకుండా కొద్ది అంటే పండిపోయిన మొక్కలు తీసి మిగతా మొక్కలు ఉండిపోయేటట్లు దాన్ని ఏమంటారంటే మనం సెలెక్టివ్ ఎంపిక పంట పద్ధతి అని పిలుస్తామన్నమాట. ఎంపిక పంట పద్ధతిని ఉపయోగించడం మనం చేస్తామన్నమాట. సో అంటే ఎంపిక పంట పద్ధతి అంటే ఒక పంటలో మనకి బాగా పండిన మొక్కల్ని తీసి మిగతా మొక్కల్ని విడిచిపెట్టేస్తాం. ఇలా మనం స్టేజ్లో చేయడం వల్ల ఏమవుతుందంటే అంత వేగంగా వర్షంకి లేదా గాలి వీచేటప్పుడు కానీ నేల అనేది కొట్టుకుపోదు, దానికోసం అనమాట. ఇక తర్వాత వచ్చిన కాన్సెప్ట్ బయోడైవర్సిటీ ఇవ్వడం జరిగిందనమాట. బయోడైవర్సిటీ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఒక ప్రశ్న అయితే టెక్స్ట్ బుక్లోనే ఇవ్వడం జరిగింది, వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో భూమిపై నివసిస్తున్న జీవులు గల వైవిధ్యాన్నే జీవవైవిధ్యం అంటే అన్ని రకాల జీవులు అనేవి జీవించడానికి అవకాశాన్ని కల్పించడాన్ని మనం బయోడైవర్సిటీ అంటాము. సో మనకి భూమి మీద ఉండేటటువంటి మొక్కలు అనేవి చాలా రకాలైనటువంటి వనరులు అయితే మనకి ఇస్తున్నాయి. ఆహార పంటలు కావచ్చు, బోల్డ్ అన్ని. సో వీటి గురించి అయితే ప్రశ్న అడగడానికి ఇక్కడ అవకాశం లేదు. సో ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు అయితే అడగడానికి అవకాశం ఉంటుంది. సో రోజు కూడా కొన్ని వేల జాతులు మనకి ఏమవుతున్నాయి అంటే అంతరించిపోతున్నాయి అని చెప్పాడు అనమాట. ఇక్కడ ఇంతకు ముందు అంతరించిపోయే రేటుకి ప్రస్తుతం అంతరించే రేటు ఎంత ఉందంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ అని చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకేనా? సో మరి వేటాడడం, కాలుష్యము, ఆవాసాల విధ్వంసం చేయడం వల్ల ఈ జాతులు అంతరించిపోతున్నాయి. వేటాడడం అనేది ఒకటి, మనం చేసే కాలుష్యం ఒకటి, ఆవాసాలు అంటే వాటి యొక్క నివసించేటట్టు అడవులను నరికివేయడం అనేది ఒక కారణం అవుతుందని చెప్పారు. అంతేకాకుండా రీసెంట్గా శాస్త్రవేత్తలు కొత్త జీవులను కూడా కనుగొంటున్నారు. రీసెంట్గా అయితే పనామాలో 19 వృక్షాలను కనుగొన్నారు. ఈ 19 వృక్షాల పైన 1200 బీటిల్స్ అంటే దాన్ని ఏమంటారు, కొమ్ము పురుగులు అంటాం కదా, పచ్చ పురుగులు అంటాం, ఇలాంటివి 1200 రకాలను కనుగొన్నారు. అయితే వీటిలో 80% ఇప్పటివరకు కూడా తెలుసుకోలేకపోయారు. అంటే మన చుట్టూ కూడా జీవవైవిధ్యం ఉంది, వాటిని మనం కాపాడుకోవాలి. అంతేకాకుండా ఇంకో విషయం చెప్పారు, ఒక సంవత్సరంలో ఎన్ని జీవజాతులు అంతరించిపోతున్నాయి అంటూ ఇక్కడ ఒక డేటా ఇవ్వడం జరిగింది. 200 నుండి 1,00,000 జాతులు అంతరించిపోతున్నాయి.
ఓకేనా. అంతేకాకుండా ప్రపంచం మొత్తం మీద ఎన్ని రకాల వృక్షజాతులు ఉన్నాయి అంటే ఔషధ మొక్కలు అంటే మనకి 50,000 నుండి 70,000 మొత్తం గణాంకాలే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నెంబర్స్ అనేవి ఒకసారి పర్టికులర్గా ప్రాక్టీస్ చేసి చూసేయండి, అంతే, ఇంకేమీ లేదు. ఇక శిలాజ ఇంధనాల గురించి వద్దాం. శిలాజ ఇంధనాల గురించి వచ్చినట్లయితే మనకి నేలల్లోన భూపొరల్లోన మనకి ఇంధనాలు ఉంటాయి. సో ఈ శిలాజ ఇంధనాలు అనేవి ఎలా ఏర్పడతాయంటే భూకంపాలు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు భూమిపై ఉండేటటువంటి వృక్షాలు కానీ జంతువులు కానీ ఏమవుతాయి, భూమి పొరల్లోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిన తర్వాత భూమి యొక్క ఒత్తిడి లోపల ఉండే ఉష్ణోగ్రత వల్ల ఏమవుతాయి, కార్బోనైజేషన్ అంటాం అనమాట. కార్బోనైజేషన్ అనే ప్రక్రియ జరిగి మనకి శిలాజ ఇంధనాలు అయితే ఏర్పడతాయి. బొగ్గు అయితే కర్రలు జంతువులు, పెట్రోలియం అయితే ప్లాంక్టన్ అనే ఒక బ్యాక్టీరియా శిలీంధ్రం వల్ల ఏర్పడుతుంది. సహజ వాయువు అనేది వీటి ఉండేటటువంటి వచ్చేటటువంటి ఒక గ్యాస్ అనమాట. ఓకేనా, రైట్. సో ఇక తర్వాత మనం వెళ్దాం. తర్వాత పాఠం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి మొత్తం వనరులు చూసుకుంటే ఏ భాగం నుండి ఎంత శాతం ఉపయోగిస్తున్నాం మనతో పట్టిక ఇచ్చడం జరిగింది. సో ఎక్కువ శాతం అయితే బొగ్గును అనేది మనం ఉపయోగిస్తున్నాం. ఓకే, ఎక్కువ శాతం అయితే మనం దేన్ని ఉపయోగిస్తున్నామంటే ఇక్కడ బొగ్గును ఉపయోగిస్తున్నాం. సెకండ్ ప్లేస్ అయితే మనకి ఆయిల్స్, పెట్రోలియం అండ్ వ్యర్థాలు అని చెప్తాం. సహజ వాయువులు తర్వాత 7% అండ్ ఇతరాలు 2% అండ్ న్యూక్లియర్ ఎనర్జీ అయితే మనం 1% అయితే యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి ఈ పెట్రోలియం దేనికి ఉపయోగిస్తారంటే సింథటిక్ రబ్బర్, నైలాన్, మందులు, సౌందర్య సాధనాలు ఉపయోగిస్తారు. సో అంతేకాకుండా ఇక వీటిని యొక్క వినియోగాన్ని తగ్గించడానికి మన వాళ్ళు ఏం చేస్తారంటే బయోఫ్యూయల్, జీవ ఇంధనాలను తయారు చేస్తున్నారు. సో జీవ ఇంధనాలు తయారు చేయడానికి ఉపయోగపడే మొక్క, ఇక్కడ ఒక ప్రశ్న అయితే మనకి హైలైటెడ్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో అశ్రద్ధ చేయొద్దు, అది హైలైటెడ్ క్వశ్చన్ అనేసరికి మీరు ఎక్కడైనా ఒక చిన్న రఫ్ నోట్స్లో రాసుకున్న బెటర్. బయోడీజిల్ తయారు చేయడానికి ఉపయోగపడే మొక్క ఏది, జట్రోఫా కార్కస్. సో మన భాషలో అయితే లంకాడ మొక్కలు అంటాం కదా, జట్రోఫా అంటాం అనమాట. సో ఈ జట్రోఫా నుండి మనకి ఏమొస్తుందంటే ఒక విధానం చేస్తాం, దాన్ని ఏమని పిలుస్తామంటే బయో ఎస్టరిఫికేషన్ అంటాం అనమాట. బయో ఎస్టరిఫికేషన్. సో బయో ఎస్టరిఫికేషన్ సో బయో ఎస్టరిఫికేషన్ వల్ల మనకి ఏమొస్తుందంటే డీజిల్ అనేది తయారు చేస్తారు. సో వీళ్ళ కోసం రిలయన్స్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసి కాకినాడ వద్ద ఒక 200 ఎకరాల స్థలాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ జట్రోఫా విత్తనాల నుండి మనకి బయోడీజిల్ అయితే తయారు చేస్తారు. సో ఇది మనకు ఉండేటటువంటి పార్ట్ అయితే. ఇక నెక్స్ట్ మనం పార్ట్ చూద్దాం. సో 1 అవర్లో ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ఏం చేస్తామంటే ఒక పాఠం ట్రై చేశాను. సో బెటర్ 1 అవర్లో కంప్లీట్ చేద్దాం. సో 1 అవర్లో ఒక లెసన్ అనేది కంప్లీట్ అయినట్లయితే 10 లెసన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం అయితే నా అంచనా చూడండి, ఒక లెసన్ 2 అవర్స్ తీసుకుంటే మనకి 10 చాప్టర్స్ ఉన్నాయి. సో 20 అవర్స్లో టోటల్ బయాలజీ అనేది రీజనింగ్ చేయొచ్చు. సో ఎక్కడెక్కడైతే నేను అండర్లైన్ చేస్తున్నానో బెటర్గా మీరు టెక్స్ట్ బుక్ పట్టుకోండి, అండర్లైన్ చేసుకొని వాటిని ఒకసారి హైలైట్ చేస్తూ చదవండి. సో మీరైతే ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ అయితే తీసుకురావడానికి అయితే ఉపయోగపడుతుంది. సో దీన్ని చూడండి, మీకు నచ్చకపోయినట్లయితే కామెంట్ పెట్టండి. డెఫినెట్గా అయితే వీటిని ఇక కీ పాయింట్స్ నుండి బయటికి తీసి రాద్దాం. బట్ టెక్స్ట్ బుక్ చదివితే ఈజీ అనమాట. మీ టెక్స్ట్ బుక్ని మీరు హైలైట్ చేసుకుంటూ చదివేయండి, ఇట్ ఈస్ ఎనఫ్. ఓకే, తర్వాత మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక కొత్త టాపిక్ అయితే వస్తుంది, ఎంటీఆర్ అంటే ఏంటి. సో ఇక్కడ చూసారా ఎంటీఆర్ అని ఇచ్చారు. సో ఎంటీఆర్ సాంబార్ మసాలా కాదు, ఇక్కడ గుర్తుంచుకోండి. ఎంటీఆర్ అంటే మౌంటైన్ టాప్ రిమూవల్. సో మౌంటైన్ టాప్ రిమూవల్. ఎంటీఆర్ అంటే ఏం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. నిజానికి మనకి ఖనిజాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే పర్వతాల మీద వస్తే ఈ పర్వతాలు ఏం చేస్తున్నారు, కొట్టి నరికి తీసేస్తున్నారు, అంటే తవి తీసేస్తున్నారు కదా. ఇలా పర్వత శిఖరాన్ని తీసేస్తే దీన్ని మౌంటైన్ టాప్ రిమూవల్ అంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఫస్ట్ వన్ ఎకలాజికల్ బ్యాలెన్స్, పర్యావరణ సంస్కృతిని దెబ్బతింటుంది. ఎందుకంటే వీటి వల్ల మనకు వర్షపాతం సంభవిస్తుంది అండ్ కొన్ని రకాలైనటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు వస్తాయి, కొన్ని పవనాలను ఆపడం జరుగుతుంది. ఇప్పుడు వీటిని మనం తవ్వి తీసేయడం వల్ల ఏమవుతుంది, సో అక్కడ వచ్చేటటువంటి వాతావరణ స్థితి అనేది మారిపోతుంది. అంతే, మెయిన్ ఏంటంటే పర్యావరణం నాశనం అవుతుంది, నేల, మొక్కలు, జంతువులు ఆవాసాలు కోల్పోతాయి, నీరు, గాలి వంటివి కలుషితం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్లో వచ్చినటువంటి వరదలు కూడాను దీనికి ఉదాహరణ అని చెప్పాడు అనమాట. సో క్వశ్చన్ ఏంటంటే ఉత్తరాఖండ్లో వచ్చినటువంటి ప్రళయానికి లేదా
వరదలకు ఏ రకమైనటువంటి కారణం ఉందంటే MTR, మౌంటైన్ టాప్ రిమూవల్ అనమాట, గుర్తుంచుకుంటారు. ఇక తర్వాత మనం చూసేద్దాం. ఇక ఫాస్ట్గా దాదాపుగా అంతా అయిపోయింది. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటుంది అండ్ ఒక వివరణ అయితే ఇచ్చాడు. సో చాలా వరకు ఈ లోహాలు అయితే మనం విపరీతంగా వాడుతూ ఉన్నాం కదా. అభివృద్ధి చెందిన దేశాలు చూస్తే జపాన్ కార్ల తయారీదారు అయితే మొత్తం కూడా రీసైకిల్ చేసినటువంటి మెటల్స్ వాడతారు. ఇన్ కేస్ అమెరికాలో చూస్తే టోటల్ ఉపయోగించే ఐరన్లో 1/3 సో వాళ్ళు ఏంటంటే రీసైకిల్ చేసినటువంటిదే. అంటే పోయిన విడిభాగాలను మళ్ళీ తిరిగి కరిగించి ఐరన్ ఉపయోగిస్తాం కదా, దాన్నే రీసైక్లింగ్ అంటాం, పునశ్చక్రీయం అంటాం. సో ఇలా మనకి 1/3 పార్ట్ అయితే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఒక డెఫినేషన్ అయితే ఉంటుంది. సో సంరక్షణ పట్ల ఆసక్తి ఒక నమ్మకం కాదు, పురాతన కాలం నుండే ఋషులు కూడా దీన్ని చెప్పారు. సో మానవ జంతువులు వృక్ష రూపాలన్నీ ఒకదానితో ముడిపడి సంబంధాన్ని ఉంటాయి. దీన్ని ఏ ఒక్కరు ఆటంకం కలిగినప్పటికీ అది మనకు ఒకదానిపై ప్రభావం చూపుతుంది అని ఇచ్చి డెఫినేషన్ అనమాట. ఈ డెఫినేషన్ ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ. సో ఖచ్చితంగా వీటిపైన ఒక ప్రశ్న ఉంటుంది. ఈ నిర్వచనం ఇచ్చేసి ఈ చెప్పిన మహానుభావులు ఎవరు అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు, ఇందిరాగాంధీ గారు, పివి నరసింహరావు గారు, మహాత్మా గాంధీ గారు అని ఇస్తారనమాట. చాలా టైప్ ఉంటే మీరు ఇందిరాగాంధీ మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వన్, ఈవిడ ఏ సందర్భంలో చెప్పిందంటే ప్రపంచ సంరక్షణ విధానం వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ చేసేటప్పుడు అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఉంటుంది. ఇంకా తర్వాత మనం చూద్దాం. ఇక్కడ సాధారణంగా మనం 4 hours అయితే యూజ్ చేస్తాము. ఇక్కడ 4 hours అయితే యూజ్ చేస్తాము. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో 3 hours ఇచ్చాడు. ఇక్కడ ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ మీకు ఇది 3 hours ఇచ్చారనమాట. సో ఒరిజినల్గా అయితే మనకి 4 hour ఫార్ములా ఉంటుంది. సో రెడ్యూస్ తగ్గించడం. సో చూడండి ఇక్కడ ఒక R అయితే లేదు, R అయితే నేను యాడ్ చేస్తాను. 4 hour అంటాం. ఫస్ట్ వన్ రెడ్యూస్ తగ్గించడం, సెకండ్ వన్ రీయూజ్ తిరిగి వాడడం, థర్డ్ వన్ రీసైకిల్ పునశ్చక్రీయం చేయడం, ఇంకా ఫోర్త్ వన్ ఏంటంటే తిరిగి ఏర్పాటు చేయడం అనమాట. సో వీటి గురించి ఒకసారి చూసేద్దాం. తగ్గించడం అంటే మనం కొన్ని జాగ్రత్తలు పడినట్లయితే, వినియోగాన్ని తగ్గించుకున్నట్లయితే భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంటుంది. వినియోగాన్ని తగ్గించడాన్ని ఇక్కడ తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్ కారుతున్న ట్యాప్ కానీ ఎక్కడెక్కడ పైప్ బ్రేక్ అయింది అనుకోండి, వాటిని సరి చేస్తే వాటర్ లాస్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ స్నానాల గదిలో షవర్ల వాడకం తగ్గించినట్లయితే నీటిని పొదుపు చేయవచ్చు. అనవసరంగా ఇంట్లో మనం ట్యూబ్ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ వేస్తూ ఉంటాం. సో వాటిని కూడా మనం వాడవచ్చు. తక్కువ దూరాలను మనం బైక్లు అండ్ కార్లను వాడడం మానేసి సైకిల్ కానీ నడిచి వెళ్ళినట్లయితే ఆరోగ్యానికి మంచిది, ఇంధనాన్ని కూడా పొదుపు చేస్తాం. దీన్ని తగ్గించడం అంటాం. ఇక తిరిగి వాడడం అంటే మనం వాడేసిన లోహాలని తిరిగి మనం ఏం చేయాలంటే యూజ్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ తీసేసుకున్నారు. సో వాటర్ బాటిల్ అయిపోయింది, తాగేశారు. సో బాటిల్ ఏం చేస్తారు, పారేస్తారు. కానీ అదే బాటిల్ మనం ఏం చేయొచ్చు, ఇంట్లో చాలాసార్లు అయితే వినియోగించుకోవచ్చు, తిరిగి వాడడం. ఇక్కడ చూసారా కొన్ని ప్లాస్టిక్ కవర్లతో ఒక అందమైనటువంటి ఒక టబ్ అయితే చేశారు. మీ టెక్స్ట్ బుక్లో అయితే ఇది ఏదో అడ్డదిడ్డంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే ప్లాస్టిక్ ర్యాపర్స్ అన్నీ కూడా వేస్టేజ్ ప్లాస్టిక్ ర్యాపర్స్తో ఇలా ఏం చేస్తారు, రీయూజ్ అయితే మనం చేయొచ్చు. ఓకేనా. తర్వాత పునశ్చక్రీయం అంటే ఒకసారి ఉపయోగించింది పారేయకుండా తిరిగి మళ్ళీ మనం ఏం చేయడం అంటే యూజ్ చేయడం అనమాట. దాన్ని పునశ్చక్రీయం అంటారు. అయితే ప్లాస్టిక్లో కొన్ని రీసైకిల్ అయ్యేవి సపరేట్ చేస్తారు అండ్ రీసైకిల్ కానివి సపరేట్ చేస్తారు. ఇక్కడ ఈ సింబల్ ఉంది చూసారు, ఈ సింబల్ మనకి అవసరం అనమాట. ఈ సింబల్ని ఏమంటారంటే రీసైకిల్ సింబల్ అంటారు. ఓకే, రీసైకిల్ సింబల్ అంటాం. సో లాస్ట్ వన్ మనకి తీసేసి, అంటే ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిందంటే తిరిగి ఏర్పరచడం అంటే ఈరోజు ఒక దగ్గర మనం ఒక చెట్టు నరకాల్సి వస్తే ఇంకో దగ్గర ఒక 5 మొక్కలను పాతే విధంగా, అంటే మనం ఎంత నష్టం కలిగిస్తున్నామో అంతే నష్టం పూడ్చే విధంగా మరో దగ్గర అవకాశాలను ఏర్పరిస్తే దాన్ని తిరిగి ఏర్పరచడం అని పిలుస్తాం అనమాట. ఓకేనా. దీన్ని మనం 4 hour ఫార్ములా అంటాము. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ కాబట్టి మీకు 3 hour కనిపిస్తుంది, ఒరిజినల్గా అయితే 4 hour ఉంటాయి. సో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రికవర్. ఓకేనా. రికవర్ అంటే మళ్ళీ చేయడం అనమాట. సో ఇవి ఇక్కడ వరకు అయితే ఇక మనకి దాదాపుగా చివరికి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనం ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ఉంటుంది. కాలుష్య నియంత్రణ పరికర, అంటే కాలుష్యాన్ని లేదా పర్యావరణం కాపాడడానికి మనకు ఒక సంస్థ ఏర్పడింది, ది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN. ఎప్పుడు ఏర్పడిందంటే 1948లో ఏర్పడింది. సో సంరక్షణ విధానాన్ని, కన్జర్వేషన్ సిస్టమ్ని ప్రతిపాదించింది ఎప్పుడంటే 1980లో. సో ఈ సంస్థ ఏం చేస్తుందంటే ప్రమాదం అంచున ఉండేటటువంటి వన్యజాతులు కావచ్చు, జాతీయ ఉద్యానవనాలు కావచ్చు, సంరక్షణ కేంద్రాలు కావచ్చు, పర్యావరణ సంబంధించిన అంశాలని పరిశీలిస్తుంది,
వాటి నుండి ప్రమాదాల నుండి వాటిని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే IUCN. సో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఏమైనా మార్పులు చేయాలంటే చెప్పండి. సో ఈ వీడియోని 1-2 సార్లు మీకు చూసినట్లయితే మ్యాక్సిమం డేటా అనేది వచ్చేస్తుంది. ఎక్కడైతే హైలైట్ అని చెప్పానో అక్కడ మీరు ఒక చిన్న రన్నింగ్ నోట్స్ అయితే మెయింటైన్ చేయండి గైస్. ఇదే అయితే ఈ పాఠం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తెలుగు మీడియం విద్యార్థులకి అండ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా తొందరలో అయితే ఇలా రికార్డ్ చేసి పెడతాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ, టేక్ కేర్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.